చూస్తున్నది ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్. ఆ రోజు సిద్ధు నడుపుతున్న కారు 60 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తోంది. అవతల నుంచి శ్రీకాంత్ గారి కారేమో 120 స్పీడ్ లో వస్తోంది. స్పీడ్ లో తేడా ఉంటే యాక్సిడెంట్ జరగదని ఎవరు చెప్పారమ్మా నీకు? నేను యాక్సిడెంట్ జరగలేదు అనట్లేదు రావు గారు. ఆ యాక్సిడెంట్ ఇంపాక్ట్ ఏంటనేది మాత్రమే చెప్తున్నాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. ఆధారాలను బట్టి చూస్తే సిద్ధు కార్, శ్రీకాంత్ కార్ రెండూ ఒకదానికొకటి కొలైడ్ అయ్యాయి. అంటే ఢీ కొట్టుకున్నాయి అన్నది నిజం. అయితే ఏ కారు ఢీ కొట్టింది, ఏది ఎఫెక్ట్ అయిందనేది మనం గమనించాల్సిన విషయం యువర్ ఆనర్. యువర్ ఆనర్, అలాంటి పేపర్స్ ఈ రోజుల్లో 100కి 50 పుట్టిస్తారు. వీడియోలనే ఏఐ సహాయంతో రియల్ మనుషుల్లా చూపించే టెక్నాలజీ ఉన్న కాలంలో ఉన్నాం మనం. లాయర్ అంజనా గారు ఏవో పనికిరానాలు పేపర్లు తెచ్చి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు మైలార్డ్. ఈవిడ ఏదో కట్టుకథలు చెప్పి ముద్దాయిని విడిపించాలని చూస్తుంది తప్ప తన వాదనలో ఏమాత్రం నిజం లేదు. నావి కట్టుకథలు కావు మిలాడ్. గ్రూప్ ఆఫ్ ఆథరైజ్డ్ ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్స్ అవి. కావాలంటే మీరు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి కూడా పంపించొచ్చు. ముమ్మాటికి కట్టుకథలే. యాక్సిడెంట్ చేశానని ముద్దాయి ఒప్పుకున్న కేసులో చివరి క్షణంలో లాయర్ అంజనా గారు వచ్చి కోర్టు వారి సమయాన్ని వృధా చేస్తున్నారు. కావున ముద్దాయికి తను చేసిన తప్పుకి తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మైలార్డ్. మిలాడ్, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష అనుభవించకూడదు అని మన న్యాయ వ్యవస్థ చెప్తోంది. అందుకే నిర్దోషి అయిన నా క్లయింట్ సిద్ధార్థ గారికి ఏ శిక్ష పడకూడదని నేను ఆలోచిస్తున్నాను. అయినా జైల్లో ఉన్నవాడితో ఫోన్ ఎలా మాట్లాడించావు నువ్వు? సిద్ధు, అమ్మా అమ్మా, సిద్ధు అన్నయ్య వస్తాడమ్మా, నువ్వు టెన్షన్ పడకమ్మా. ఊపిరి ఆడటం లేదు. విశాలాక్షి, విశాలాక్షి అందటం లేదే. విశాలాక్షి, అన్నయ్య వస్తాడమ్మా, నువ్వు టెన్షన్ పడకమ్మా. అయ్యో, ఊపిరి తీసుకోవడం కష్టం అయిపోతుంది. అమ్మా సిద్ధు, డాక్టర్ ఫోన్ చేయవే. ఇందాకే చేశాను, వస్తున్నారుగా అమ్మా. విశాల, అమ్మా విశాల, అమ్మా, కన్న బిడ్డ కోసం తల్లడిల్లిపోతుంది. విశాలాక్షి, సిద్ధు వస్తాడే, భయపడాల్సిన అవసరం లేదు. సరేనా? మనసు కొంచెం కుదుటపరుచుకోవే. సిద్ధు, విశాల, అమ్మా, విశాల, అమ్మా, విశాల, సిద్ధు, విశాల, సిద్ధు, అమ్మా. విశాల, విశాలాక్షి, విశాల, అమ్మా.
చేసి మౌన ప్రేమతో పెనవేసి ఒకరికొకరుగా తోడు చేస్తావు. అమ్మా కీర్తి, ఇంటికొచ్చేస్తున్నావమ్మా. మీ అన్నయ్య నిర్దోషని కోర్టు తీర్పిచ్చేసిందమ్మా. ఇక నీకేం భయం లేదు. నువ్వేం కంగారు పడకమ్మా. నాన్న, అమ్మా కీర్తి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? సరే, నువ్వేం కంగారు పడకమ్మా. మేము వెంటనే బయలుదేరుతున్నాం, వచ్చేస్తున్నాం. ఏమైంది నాన్న? ముందు కారెక్కరా, ఇంటికెళ్తాం పద. త్వరగా తీ కారు.